హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నేను ఇవాళ నిఫ్టీలో ఒక స్మాల్ స్కాల్పింగ్ ట్రేడ్ చేశానండి. అది నా సెకండ్ ట్రేడ్. సో మార్నింగ్ అంతా ఒక మంచి మూమెంట్ ఇచ్చిన తర్వాత నిఫ్టీ ఒక రేంజ్లో వెళ్ళింది కదండి. అది కూడా ఒక ఛానల్ లాగా ఫామ్ అయింది. అది డిసెండింగ్ ఛానల్ లాగా ఫామ్ అయింది ఇలా. సో ఎప్పుడైతే ఇలా ప్రీమియం చార్ట్ ఆర్ స్పాట్ చార్ట్లో ఇలా ఫామ్ అయినప్పుడు మనము దాని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు ఒక ట్రేడ్ తీసుకోవచ్చండి. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వరకు మనము ట్రేడ్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అది గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే బెటరు. రన్నింగ్ క్యాండిల్లో ఎప్పుడు కానీ మనము ఎంట్రీ తీసుకోవద్దు ఇక్కడ. సో రన్నింగ్ క్యాండిల్ వచ్చిన తర్వాత పుల్ బ్యాక్ వస్తుందండి. అక్కడ నేను మార్క్ చేశాను కదా, అది పుల్ బ్యాక్. సో ఆ పుల్ బ్యాక్ తర్వాత నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్లో మనము ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ దాని టార్గెట్ వచ్చేసి ఛానల్ హై ఎక్కడైతే ఉందో మనకి స్టార్టింగ్ పాయింట్ అక్కడ వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అండి ప్రీమియం చార్ట్లో. సో ఇది సింపుల్ లాజిక్ అండి. ఎప్పుడైనా మీకు వస్తే అది ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ నేను ఇక్కడ టార్గెట్స్ కూడా పెట్టుకున్నాను. బట్ ఎందుకంటే ఇది నేను స్పాట్ చార్ట్లో బేస్ చేసుకొని కూడా ట్రేడ్ కంటిన్యూ చేశాను. అందుకని నేను సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్స్ హోల్డ్ చేయలేదు. అది ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. మనకి నిఫ్టీ స్పాట్ చార్ట్లో వచ్చేసి రైజింగ్ ప్యాటర్న్లో ఛానల్ లాగా ఫామ్ అయిందండి. సో సపోర్ట్ టు రెసిస్టెన్స్ నేను ట్రేడ్ చేశాను. ఇక్కడ సెకండ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత, సెకండ్ క్యాండిల్ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకున్నాను ఆ పుల్ బ్యాక్లో. అండ్ టార్గెట్ వచ్చేసి 25,330 నా ఫైనల్ టార్గెట్ యాజ్ పర్ రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఛానల్ కూడా. సో ఇలా జస్ట్ సింపుల్గా సపోర్ట్ టు రెసిస్టెన్స్ మనకి సపోర్ట్ ఫామ్ అయిన తర్వాత ఆ క్యాండిల్ హై బ్రేక్ చేసాక అక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకు ఛానల్ హై వరకు ఫైనల్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ అది బ్రేక్ అయ్యి మళ్ళీ సస్టైన్ అయ్యేది ఉంటే, క్యాండిల్ పుల్ బ్యాక్ అయ్యేది ఉంటే మనకు కంటిన్యూ చేసుకోవచ్చు. ఇదే అండి నా స్కాల్పింగ్ ట్రేడ్. ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యాక పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకున్నాను. అండ్ టార్గెట్ వచ్చేసి ఛానల్ హై వరకు పెట్టుకున్నాను ఇందాక చెప్పినట్టుగానే. సో ఇక్కడ నేను ప్రాఫిట్ ఎంత తీసుకున్నానని చూడకుండా ఏ లాజిక్తో తీసుకున్నాను అనేది మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలా ఛానల్ ఫామ్ అయినప్పుడు ప్రాక్టీస్ చేసి చూడండి. అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి బ్యాక్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ అవర్ ఛానల్.